పవన్ కళ్యాణ్ ఒక పక్కన ఆ మధ్యన చంద్రబాబుని అరెస్ట్ చేసిన సందర్భంలో ఆయన పరామర్శించడానికి వచ్చారు. అయితే పోలీసులు జగ్గయ్యపేట దగ్గర ఆపారు. అంటే ఆయన ఫ్లైట్ వేసుకుని వస్తానంటే ఫ్లైట్కి పర్మిషన్ ఇవ్వాలి. దాంతో బై రోడ్డు వచ్చారు. వస్తుంటే అక్కడ జగ్గయ్యపేట దగ్గర ఆపారు. రోడ్డు మీదనే పడుకున్నారు. ఆ టైంలో పోలీసులకి నేనేమి చంద్రబాబు గారిని పరామర్శించడానికి నా పార్టీ కార్యాలయంలో ఉంటే ఎట్లాగా నన్ను పోనీయరు మీటింగ్ ఉంటే అని చెప్పేసి వ్యాఖ్యానిస్తే చివరికి ఆయన అక్కడి నుంచి ఎవరితో కలవకుండా పార్టీ కార్యాలయానికి వెళ్ళేటట్టు చేశారు. ఆ ఆగ్రహం పవన్ కళ్యాణ్ ఎన్నికల దాకా కూడా వదిలిపెట్టలేదు. అట్లాగే విశాఖపట్నంలో వెళ్ళినటువంటి సందర్భంలో పవన్ కళ్యాణ్ టూర్కి పర్మిషన్ లేదంటే జగన్ ప్రోగ్రామ్కి ఒకరోజు ముందు కావాలని పెట్టుకున్నటువంటి సందర్భం దిగటం అక్కడ పర్మిషన్ ఆ మరుసటి రోజున ఉంది. అయితే ఆ రోజున జగన్కి తన సత్తా ఏంటో చూపెట్టడానికి వెళ్తే ఆ టైంలో పర్మిషన్ ఇవ్వలేదు. మరుసటి రోజున పర్మిషన్ ఇచ్చామన్నారు. ఆ రోజున తను ఎయిర్పోర్ట్ నుంచి పవన్ కళ్యాణ్ వస్తున్నారని మెసేజ్తో అందరూ పోగయ్యారు. ఆ టైంలో పవన్ కళ్యాణ్కి పర్మిషన్ లేదు కాబట్టి మీరు బయట చేతులు ఊపడానికి వీల్లేదు, బయట నుంచి దండం పెట్టడానికి వీల్లేదు అంటే వెంటనే పెద్ద ఎత్తున దాని మీదనే మొన్న కూడా పవన్ కళ్యాణ్ చెయ్యేసి ఇట్లా కొట్టారు నా కారు మీద ఇదంతా చెప్పుకొచ్చారు. అంటే ఆ భావోద్వేగం అట్లాగే ఉంది. తనతో పోల్చుకుంటే ఇప్పుడు అల్లు అర్జున్ ఆ రోజున అట్లా రోడ్డంతా చేసుకుంటూ వెళ్ళాడు. అదేవిధంగా పర్మిషన్ తీసుకుందేమో ఇదే ముందు ఇన్ఫామ్ చేసిందేమో థియేటర్లో సినిమాకి, కానీ అక్కడ కొద్ది దూరం నుంచి వెహికల్లో పైకి లెగిసి నుంచి అందరికీ చేతులూపుతూ వెళ్ళాడు. అందువల్లనే ఈ తొక్కిసలాట సంఘటన చోటు చేసుకుంది అన్నటువంటిది ఇటు వీళ్ళు చెప్పేటటువంటి పాయింట్. అయితే అల్లు అర్జున్ ఇది పవన్ కళ్యాణ్ కంటే అంత ఫ్యాన్సు ఇది దాని ఇంపాక్ట్ రాజకీయంగా చూపించడం, ప్రభుత్వాన్ని మార్చడం ఉంది. ఇప్పుడు అదే అల్లు అర్జున్ అయితే అట్లాంటి రాజకీయపరమైనటువంటి నిర్ణయాలు ఏమైనా తీసుకుంటాడా? తనని దెబ్బ కొట్టినటువంటి వాళ్ళకి రుచి చూపించాలి అని అంటే అట్లాంటిదేమీ లేదు, నేను చట్టబద్ధంగా వ్యవహరిస్తాను, బాధ్యతాయుతంగా వ్యవహరిస్తానని ప్రకటించారు. తద్వారా కంప్లీట్ రివర్స్ రూట్లోనే ఉన్నది.